క్షమించాలి. ప్లీజ్. నాకు నా ఫ్రెండ్ కూతురిది పెళ్ళుంది. సో, వెళ్ళాలని యాక్చువల్‌గా ఎళ్ళిపోయాన్ని. నిన్న బెన్నీ గారు ఫోన్ చేసి నాకు అంటే మరి నా అవార్డొచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండాలి కదా! అందుకే కొంచెం తొందరగా ఎళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమనుకోవద్దు. ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఆడపిల్లకి, ప్రతి అమ్మకి, అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దండోరా. నేనొకటి నమ్ముతాను. మనకిది పని అవ్వలేదంటే ఇంకా ఏదో పెద్దది పని అవుద్ది అనేది నేనెప్పుడు బలంగా నమ్మి ముందుకు పోయేటటువంటి విషయం అనమాట. ఇది కాలేదా, ఇంకా ఏదో దీనికన్నా పెద్దది మనకుంది. ముఖ్యంగా ఈ గద్దర్ అవార్డ్స్ సందర్భంగా మా ఈ సినిమాకి గుర్తించి జ్యూరీ మెంబర్స్ ఇచ్చినటువంటి అవార్డ్స్కి కృతజ్ఞతలు. నేనైతే బలంగా కోరుకుంటాను, అవకాశం ఉంటే నాకు ఇన్‌స్టెడ్ ఆఫ్ శివాజీ డైరెక్టర్‌కి ఇవ్వాలని నేనైతే బలంగా కోరుకుంటా. అవకాశం లేదు. సో, అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ఏదైనా అండి, ఒక శంకులో పోస్తేనే తీర్థం. అలాంటిది ఒక గొప్ప నటుడు ఎన్టీఆర్ గారి సినిమాకి ఒక ట్వీట్ అనేది ఒక ప్రభంజనంలాగా యావత్ తెలుగు జాతికి ఈ సినిమా దగ్గరైంది. దానికి ఎన్టీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ని అందించిన మార్క్ రాబిన్ గారికి, అలాగే ఈ సినిమా నా పాత్రకి ఈ పాత్రని డైరెక్టర్ గారు అడిగినప్పుడు నన్ను అంగీకరించిన బెన్నీ గారికి, అలాగే ఈ సినిమాకి ఇంత మంచి అప్లాజ్ రావడానికి కారణమైన ఈ విజువల్స్ ఇవన్నీ తీసిన కెమెరామెన్ వెంకట్ గారికి, అలాగే ఎడిటరు ఒక మహిళ సృజన, తనకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఈ అవార్డు వెళ్తుందండి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవ్రీబడి డిజర్వ్ ఫర్ దిస్. అనుమానమేం లేదు. అందరూ ఎంత గొప్పగా యాక్ట్ చేశారంటే ప్రతి ఒక్క ఆర్టిస్టు ఈ ఒక్క సినిమా తెలుగు టాలెంట్ ఎంత ఉందనే దానికి ఒక చిన్న మీటర్ అండి, ఒక చిన్న మీటరు. ఏ ఒక్కరు కూడా ఇంత కూడా నటన అనేది కనపడకుండా జీవించినటువంటి ఓ మంచి లైబ్రరీ లాంటి సినిమా ఈ సినిమా మాత్రం. అందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు అద్భుతం, అద్భుతం, అద్భుతం. అంత బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఈ సినిమాకి సాహిత్యాన్ని అందించిన నేను కాసర్ల శ్యామ్ గారు, పూర్ణాచారి, ఇంకా శ్రీమణి అందరూ కూడా అండి ఎంత బ్రహ్మాండంగా ఇన్వాల్వ్ అయ్యి రాశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ టీము అందరికీ కూడా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి, ఎడ్వర్డ్‌కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దండోరా సినిమాకి అసలు ఈ కథ రాయాలని తనకు అనిపించడం అనేది మా కోసమే రాసినట్టున్నాడు మురళీ గారు. ఎందుకంటే అండి, ఏ చర్య ఎందుకు జరుగుతుందో ఈ సృష్టిలో ఎవరికీ తెలీదు. నాకు తెలీదు. ఇతనికి నానంటే సచ్చిన చేసేవాడిని కాదు. నాకు చెప్పలా ముదురులన్నీ. ఆ అమ్మాయి నా కూతురంటే క్వశ్చనే లేదు. నవదీపు ఏందేందో చేశారు, మొత్తానికి నన్ను మాయ చేశారు. నాకు తెలీదు. ఓన్లీ నేను ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారనే విషయం, వీళ్ళందరితో షూటింగ్ అయిపోయిందనే విషయం, నేను లొకేషన్ పోయిందా తెలియదు నాకు. అమ్మ తోడు ఎవడు చేస్తాడు, నందు కొడుకండి ఎట్టున్నాడు. సరే, నవదీప్ అంటే మా సర్పంచ్ ఓకే, చేయొచ్చు. నందు కొడుకేండండి ఘోరంగా, మరి అన్యాయం, అరాచకం అది. కానీ దానికోసం నేనే ఏదో నా తిప్పలు నింబడి అంటే అనుకుంటారు యాక్టర్లు వాళ్ళకి టైంకి వస్తారు, డబ్బులు ఇస్తే చేసేసి వెళ్ళిపోతారు అంటారు. కాదండి, ఈ సినిమాకి నేను చేసిన పని తనకు కూడా తెలియదు.
నేను నిద్రపోలా చాలా రోజులు. ఎందుకు నిద్రపోలేదంటే పూర్తి టైం 8 అవర్స్ నేను ఎప్పుడు నిద్రపోలా. ఓ 3 అవర్స్ నిద్రపోయాను. మొహం నిద్ర లేకపోతే ఉబ్బిద్ది. కొంచెం జీవం చచ్చిపోద్ది ఫేస్‌లో. లేకపోతే వీళ్ళకి ఫాదర్ అంటే ఎవడు నమ్ముతాడు? ఫ్రెష్‌గా తయారొస్తే ఇతని ఫాదర్ ఏంటి ఫ్రెండ్ అన్నా కూడా నమ్మరు. నేను. ట్రస్ట్ మీ. నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు భగవంతుడు. గడ్డం తీస్తే ఓ రకంగా ఉంటాను. గడ్డం పెంచితే ఓ రకంగా ఉంటాను. రంగు అయిపోతే ఇంకో రకంగా ఉంటాను. ఇది నిజం. అది గాడ్ గిఫ్ట్. దాన్ని అబ్యూజ్ చేయకూడదు మనం. ఆర్టిస్టులుగా అబ్యూజ్ చేయకుండా ఉంటే చాలా దూరం వెళ్ళొచ్చనమాట. అది నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే దీని మీద బతకడానికి, ఈ సినిమా మీద బతకడానికి, దీని ద్వారా ఫ్యామిలీని, నెక్స్ట్ జనరేషన్స్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దీన్ని నేను ఏ రోజు అబ్యూజ్ చేయలా. అది రెమ్యునరేషన్స్ విషయం కానివ్వండి, పని చేసే విషయంలో కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, టైంకి వణుకొచ్చేస్తాయి. ఖచ్చితంగా యూనిట్ సహా ఉండేవాడిని. మొదటి రోజు నుంచి, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఆకలి విలువ తెలిసినోళ్ళం. సో, కాబట్టి ఇది దైవంతో సమానం ఈ పని అనేది. అంత మంచి అవకాశాన్ని ఈ సినిమాలో నేను ఈ సినిమా కనెక్ట్ అయింది మళ్ళీ చెప్తున్నా. నేను ఈ సినిమా కథకి కనెక్ట్ అయింది కేవలం నేను ఈ సినిమా చేయటానికి నాకు విపరీతమైన ప్రొవోక్ చేసినటువంటి ఒక పాత్ర రాధ్య. ఆ పాత్ర గనక లేకపోతే అదే బిందుమాధవి కూతురు. ఆ పాత్ర లేకపోతే నేను చేయను ఈ సినిమా. అమ్మ తోడు. ఈ సినిమా మొత్తానికి ప్రాణం ఆ పాత్ర అక్కడ. ఆ పార్ట్ అది నందు ఆ పాపని అక్కడ ఆ హౌస్ దగ్గర వదిలిపెట్టాడు అని చెప్పినప్పుడు ఒక క్షణం మంచినీళ్ళు తాగాను నేను మా ఆఫీస్ రూమ్‌లో తనకి కథ చెప్తున్నప్పుడు. చేద్దాం ఈ సినిమాని ఫిక్స్ అయ్యాను. అంత ఆ పాప కూడా ఎంత బాగా చేసింది అసలు. ఎంత అద్భుతంగా చేసింది. అంటే గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. నాకు కథ చెప్పేటప్పుడు కూడా తను అదే చెప్పాడు. నేను అంతే రియాక్ట్ అయ్యాను. సో, చాలా నేను నిజంగా కూడా ఈ సినిమాకి మా డైరెక్టర్‌కి బెస్ట్ డైరెక్టర్ అని వస్తాను ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. అంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఒకేసారి ఎప్పుడు కూడా అవ్వాలని రూల్ ఏం లేదు. సో, మావాడు అన్నట్టు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయి మురళి. ఆ! ఖచ్చితంగా ఇంకా ఈ సినిమాకి ఇంతటితో ఇదేం ఆగదు. ఇది చాలా దూరం వెళ్ళాల్సిందుంది. వెళ్తది కూడా అనుమానమేం లేదు. ఎందుకంటే ఆ రైటింగ్‌లో ఉన్నటువంటి దమ్మండి అది. ఆ రైటింగ్‌లో ఉన్నటువంటి దమ్మది. ఆ దమ్ముని నేచర్ ఊరికే వదిలిపెట్టదు. చాలా దూరం తీసుకెళ్తది. చాలా అవార్డ్స్ వస్తాయి ఈ సినిమాకి. ఖచ్చితంగా ముఖ్యంగా నేను కాసార్ల శ్యామ్ గారికి కూడా గట్టిగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సాంగ్ రాసింది ఆయన 'దండోరా' అనే సాంగు. పాడిన ఆయన తమిళ్ ఆయన కదండీ! యాంథోనీ దాస్. ఏముంటదండి ఆ గొంతు? ఏం గొంతండి అది. భగవంతుడు ఒక మనిషికి ఇక్కడ కొన్ని కళలు ఎందుకు ఇస్తాడంటే దాన్ని ఎంజాయ్ చేయాలి. సమాజం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయటానికి ఒక్కో మనిషికి ఒక్కొక్క కళ ఇస్తాడు. ఆ కళ రూపంలోనే ఈ 'దండోరా'లో మీకు అవన్నీ కనపడతాయి. ఎందుకంటే సురేషు బాడీ మీద "అన్న నేను ఒక్కసారి వస్తానే" అంటాడు. అర్రె అంటే ఒక్కొక్కళ్ళు మళ్ళీ ఆ అబ్బాయి బండి తీసుకొని వచ్చేది ఊళ్ళో టెంట్ కదా! టెంట్ క్యారెక్టరు. ఎంత అండి అసలు ఒక్కొక్క పాత్ర ఎంత అద్భుతంగా రాశాడు. ఆ పెన్ను నుంచి ఎలా వచ్చిందో నాకు తెలీదు మురళి గారు. అద్భుతం. యూ ఆర్ ఆసమ్. నేను చెప్తున్నా కదా! లాంగ్ వే టు గో. మా మురళి డెఫినెట్‌గా అండి. మురళి ఏంటి నేను కూడా డౌన్ అయ్యాను నిన్న మొన్న. నాకు తెలుసు. ఆ పెయిను. మురళికి నేను చెప్పాను 365 డేస్ 24/7 నేను కాల్ అవేలో అని చెప్పా. నేను యాక్ట్ చేయాల్సిన అవసరంలా. తనకి నీడ్ ఉంది అంటే ఐ యామ్ దేర్ నేనని చెప్పి ఒక భరోసా ఇచ్చాను నేను. ఎందుకంటే హీ డిజర్వ్స్ అండి. జాబ్ వదిలేసి సినిమా మీద ఒక ప్రేమతోటి ఇక్కడికొచ్చాడు అంటే తమాషా కాదండి. ఎవరైనా సరే సాక్రిఫైస్ ఓకే. తన పేరు, ప్రతిష్టలు, డబ్బు ఇవన్నీ కావచ్చు. కానీ సాక్రిఫైస్‌కి ఒక వాల్యూ ఉంటదండి నేచర్‌లో. అనుమానమే లేదు. దాంట్లో నిజాయితీ ఉంటే ఈ నేచర్‌లో ఖచ్చితంగా నేచర్ నీతో నిలబడతది మురళి గారు. ఎక్కడికి పోదిది. ఇది ఎక్కడికి పోదు. చాలా దూరం వెళ్తది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు అదిగో మావోడు సర్పంచ్ గాని, నందు గాని, ఆ అమ్మాయి ఆ కారు దోలే సీన్‌లో అయితే నిజంగా నాకు బాగా సినిమాలో బాగా నవ్వొచ్చే సీను వీళ్ళిద్దరి కారు సీన్ అనమాట. అలాగే మన తమ్ముడు
నా 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 అల్లుడు రవికృష్ణ అబ్బాయి పేరు ఎప్పుడు కన్ఫ్యూజే నాకు. రవికృష్ణ కానీ ఎంత బాగా చేశాడండి, ఎంత బాగా చేశాడు. తను ఉందిలేమ్మా, గుర్తుంది. అంత ఈజీగా అలా మర్చిపోతా. నువ్వు నా కూతురు అంటే ఏ తను ఒక ఎక్స్ప్రెషన్ అండి, ఒక ప్లేస్ బాగా గుర్తు తెచ్చుకోండి. చనిపోదామని డిసైడ్ అయ్యి ఆ హాస్పిటల్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా, అసం బ్రహ్మాండంగా చేసింది, అసలు అద్భుతంగా చేసింది. నందు సైక్ సిద్ధార్థ్ ఓకే, ఎరక్కొట్టాడు. ఇంకా ఎవరున్నారు, రాధ్య నెంబర్ 1 ఆ పిల్లకే ఇస్తాను నేను, రాధ్య. అలాగే బిందు మాధవి గారు, చెప్పనండి మీరు చెప్పండి. అలాగే బిందు మాధవి గారు, ఆ రోజే చెప్పాను నేను, తెలుగులో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ టాలెంట్కి కొద్దవే లేదండి. ఫైనెస్ట్ యాక్ట్రెస్ అమ్మాయి. చాలా 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 మంచి పాత్రలు చేయొచ్చు. ఎక్కడో ఎయ్యో చిన్న అదే చూద్దాం అనే వద్దు, బ్రహ్మాండంగా చేయగలం. బ్రహ్మాండంగా అంటే ఈ దేశంలో ఏ భాష కన్నా తక్కువ కాని నటులు మన తెలుగు సినిమాలో ఉన్నారండి. ఇవ్వండి, మీరు ఇవ్వాలే కానీ మళ్ళీ పెట్టొద్దు స్టేచర్లు ఇవన్నీ పెట్టొద్దు. ఒక పాత్ర ఇస్తే కదా స్టేచర్ తెలిసేది. స్టేచర్స్ లేవు, కథే అల్టిమేట్ స్టేచర్, అదే వస్తుంది. ఒక ఆర్టిస్ట్కి స్టేచర్ అదే వస్తుంది. కథని నువ్వు క్రియేట్ చేయి, ఆర్టిస్ట్ ఖచ్చితంగా ఆ స్టేచర్ని తీసుకొస్తాడు. మంచి పాత్రలు పోతున్నప్పుడు ఎలా బాధేస్తుంటే కడుపు మండిపోతుంటుంది. చేయగలిగింది ఏమీ లేదు, ఆకలి అయితే అన్నం తింటాం తప్ప. సో అది ఆయన ఎంత బాగా చేశాడు, బ్రహ్మాండంగా. వీళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతారు, నాకు టెన్షన్ అవుద్ది, నేనేం మాట్లాడాలని. మీ అమ్మకు అలా, ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ, అందరూ చదువుకున్నోళ్ళు. మనమే బిఏ తెలుగు మీడియం, ఒక్కోసారి కంగారు అవుతుంటుంది, వాళ్ళు ఇంగ్లీష్లో మాడుతుంటారు, టెన్షన్ అవుతుంటుంది. కానీ మనకిచ్చాడు బ్రహ్మాండమైన నటన అనే ఒక అద్భుతమైనటువంటి సాధనాన్ని. దాంతో అమెరికాలో కూడా బతికేయచ్చు ఇంగ్లీష్ రాపోయినా. సో చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నాను, ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. నిజంగా మురళి చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఇంకా భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తాడు ఆయన సినిమాలకి నేను పని చేయకపోయినా మురళితో ఉంటాను, ఇది నా ప్రామిస్, అనుమానమే లేదు. ఇంకెవరి గురించి చెప్పాలా, ఇంకెవరున్నారు? మనందరూ రాజశేఖర్ గారు, మాది జర్నీ నడుస్తూనే ఉంది. అందరూ కూడా మావాడు నవదీప్ రాలేదు ఇవాళ, మావాడు ఏ టూర్లో ఉన్నాడో, ఏడ ఉన్నాడో మరి, సర్పంచ్ సాబ్ ఏడ తిరుగుతున్నాడో ఈ భూమి మీద. అద్భుతంగా చేశాడు, మంచి యాక్టర్, తెలుగులో మనకి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. సో ఇంకా ఈ సినిమాలో ఎవరన్నా ఇంకా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఈ సినిమాలో, బొచ్చెడు మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ పేరున కంగ్రాచులేషన్స్. అలాగే బెన్నీ గారు, మీరు డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, లాంగ్ వే టు గో. కొంచెం కొరతనం ఉంది మా వాడి దగ్గర, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే లైఫ్లో అండి అవకాశాలు చాలా వస్తాయి, ఈ ఏజ్లో ఎక్కువ వస్తాయి. ఏజ్ దాటిపోయినాక ఎవడ పట్టించుకోడు మనకు. ఇంకా గొప్ప సినిమాలు తీస్తాడు, ఇది మాత్రం గ్యారంటీ, అనుమానమే లేదు. తనకి భగవంతుడు ఆ స్కిల్ ఇచ్చాడు, కథను జడ్జ్ చేసే ఒక స్కిల్ ఇచ్చాడు. మనకి తెలుగులో గొప్ప సినిమాల పేర్లు తీసుకుంటే బెన్నీ గారి పేరు కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా ఖచ్చితంగా మంచి కథలు పట్టుకుంటాడు, చాలా దూరం వెళ్తాడు. ఈ పేరు గుర్తుంటుంది. అలాగే ఆ మురళి గారి పేరు ఎట్లయితే గుర్తుంటుందో ఈ పేరు కూడా గుర్తుంటుంది ఖచ్చితంగా. అందరికీ ఈ సినిమాకి సహకరించిన మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే జ్యూరీ సభ్యులకు, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.